పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియారెడ్డితో ఉన్నాం. ఒకవైపు కూటమి ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం లేనప్పుడు చాలా మంది హత్యలకు గురయ్యారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా టీడీపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లం లో ఉంది ఏపీలో అని వార్తలు వస్తున్నాయి. అంటే హోంశాఖ ఉందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. హోంశాఖని అడ్డదిడ్డంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు వాడుకొని ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేకుండా చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవాలు మాట్లాడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్ని విధాలుగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, గంజాయి దగ్గర నుంచి అమ్మాయిల విషయాల దగ్గర నుంచి ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తారో అన్ని విషయాల్లో కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పార్టీలకు అతీతంగా మా వాళ్ళు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకోమని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు. అటువంటిది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇంకా మేము ఓపికగా ఉన్నాం. మేము ఇంకా వాళ్ళు రౌడీ రాజ్యం చేస్తున్నా, వాళ్ళు రౌడీజం చేస్తున్నా, గుండాయిజం చేస్తున్నా, మేము మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాకు చూపించిన బాటలో మేము నడుస్తున్నాము. లోకేష్ అన్న గారు యాక్షన్ తీసుకుంటారు, మనం వద్దు అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇది మనము చేయకూడదు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు. మనం ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కేసులు వేయించుకున్నా, ఎన్ని కష్టాలు పడినా కూడా మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే ప్రజలకి వాళ్ళకి మనకి తేడా కనిపిస్తుందనే ఒక భావనలో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం, ఒక లిమిట్ దాటితే మాత్రం అటు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడినారు, జన సైనికులు ఇప్పుడే ఇబ్బందులు పడినారు, బీజేపీ వాళ్ళు ఇబ్బందులు పడినారు. ఏ ఒక్క కార్యకర్తకి ఒక చిన్న గీత పడినా కూడా వైసీపీ నాయకులు ఊళ్ళలో లేకుండా చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.